మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తన దర్యాప్తు పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లలో గతంలో నిర్వహించిన పార్టీలపై దృష్టి పెట్టింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుబడిన నిందితులు గతంలో నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు అనుమానిస్తోంది. దీంతో డ్రగ్స్ పార్టీలు జరిగిన అన్ని చోట్ల సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి విశ్లేషించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లోనే 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు నిందితుల విచారణలో తేలిందని సమాచారం. ఈ ఫామ్ హౌస్ తో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లోని 2 నెలల ఫుటేజీని పోలీసులు సంపాదించారు. డ్రగ్స్ కేసు మరకలు మరికొంతమంది కీలక రాజకీయ నేతలకు అంటుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ దీన్ని అసెంబ్లీలో ప్రధాన అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. అభిషేక్ సింగ్ తో శరత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్ సింగ్ 24 సార్లు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ 24 పార్టీలపై పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇదే విషయంపై అభిషేక్ తో పాటు శరత్, కౌశిక్ రవి, శ్రవణ్, అర్జున్ రెడ్లను గత 2 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలన్నీ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ 4 ఏర్పాటు చేస్తారని తెలిసింది. గతంలో హైదరాబాద్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో వీరిలో కొందరు దొరికినప్పటికీ తర్వాత కేసు నుంచి బయటపడినట్లు సమాచారం.